హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్టింగ్ అండి. హార్వెస్ట్ అయితే చాలా చక్కగా వస్తుంది మనకి. మన ఛానల్లో హార్వెస్ట్ వీడియోలు వేస్తే వీక్లీ వన్స్ అయితే ఒకటి పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే చాలా మంది పెంచుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది, హార్వెస్ట్ వస్తుందా రాదా అని చాలా మందికి అపోహ అనేది ఉంటుందండి. మనం టెర్రస్ గార్డెన్ లో కూడా ఈజీగా కూరగాయలు మనం గ్రో చేసుకోవచ్చు. ఎలా గ్రో చేయాలి, ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది అన్ని కూడా మన ఛానల్లో అయితే జీరో కాస్ట్ మెయింటెనెన్స్ లో చాలా వరకు ఫెర్టిలైజర్స్ అయితే రెడీ చేసి ఇస్తూ ఉంటానండి. అలా కాకుండా కొద్దిగా తక్కువ బడ్జెట్ లో, అంటే మనం అఫోర్డ్ చేయగలిగే రేంజ్ లోనే మన ఫెర్టిలైజర్స్ కొన్ని కూడా మన మొక్కలకైతే ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి గులాబీ మొక్కను చూడండి. అసలు ఫ్లవర్స్ అనేది ఎంత చక్కగా వచ్చాయో, ఏదో మనకి నక్షత్రాలా కనిపిస్తున్నాయి. చూడొచ్చారండి ఎంత చక్కగా ఉందో, అసలు గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో, బంచెస్ బంచెస్ వచ్చాయి. చూస్తున్నారు కదా, పేనుబంక అయితే ఎట్లా పట్టేసిందో చూడండి. మనం ఎన్నిసార్లు స్ప్రే చేసినా కూడా మనకి ఈ చలికాలంలో పేనుబంక అనేది చిక్కుడుకు బాగా వస్తూ ఉంటుందండి. దీనికైతే బూడిద చల్లుకుంటే ఈ పేనుబంక నుంచి మన మొక్కలను అయితే కాపాడుకోవచ్చండి. మనకి బూడిద చల్లినా పోవట్లేదు, ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకుంటే బేకింగ్ సోడా ఇంకా కర్పూరము ఇలాంటివి వేసి స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అది ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, ఛానల్ విజిట్ చేసి. చూస్తున్నారు కదండి, అసలు ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా కాచాయో. ఇవి ఇంకా కాలేదండి. చూస్తున్నారు కదా, ఈ పూతకి మనకి పేనుబంక పట్టి పూత రాలిపోయే విధంగా చేస్తుందండి. మనము దీని బెడద తక్కువ ఉన్నప్పుడే మనము పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. లేదంటే పూత అంతా కూడా రాలిపోతూ ఉంటుందండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. చూస్తున్నారు కదా ఎంత బంచెస్ బంచెస్ వచ్చాయో. ఇప్పుడు ఇది సీజన్ అండి. ఇది చెట్టు చిక్కుడు. తీగ చిక్కుడు అయితే నేను వేయలేదండి ఈసారి, నాకు స్పేస్ లేక నేను వేసుకోలేదు. మనము తీగ చిక్కుడు కూడా ఆగస్టులో వేసుకుంటే ఈ పాటికి హార్వెస్ట్ అనేది చక్కగా వస్తుందండి. ఎప్పుడు కూడా తీగ చిక్కుడు అనేది ముందుగా వేయకూడదు. ఆగస్టులో వేసుకుంటే మనకి ఈ టైంకి చక్కగా హార్వెస్ట్ అనేది వస్తుందండి. ముందు వేసుకుంటే చెట్టు పెరుగుతుంది కానీ క్రాప్ అనేది అయితే రాదండి. సో అదొకటి గుర్తుపెట్టుకొని ఆగస్టులో అయితే మనకు తీగ చిక్కుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇప్పుడే పూత దశలో అయితే ఉన్నాయండి మొత్తం. ఇక్కడ మనకి సొరకాయలు అయితే రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. వావ్, ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు. ఇంకొకటి కూడా ఉందండి, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొద్దిగా అదైతే కింద పెస్ట్ లాగా వచ్చింది, కానీ కాయ అయితే సైజ్ బాగానే పెరిగిందండి. వావ్, ఇక్కడ బీరకాయ కూడా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అక్కడ ఇంకొక సొరకాయ కూడా రెడీ అవుతుందండి. ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది సొరకాయ, అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ కాకరకాయ చూడండి, మొదల నుంచి కాసినాయండి. అదొకటైతే పండు మగ్గింది. ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు. లాస్ట్ హార్వెస్ట్ లో కూడా ఎంత బాగా వచ్చాయో అండి కాకరకాయలు అయితే, కేజీ పైన వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయోనండి. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూస్తున్నారు కదా, ఇంకా చిట్టి కాకర కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ బీరకాయలు చూసారండి అసలు ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. రెడీ అయిపోయినాయండి చాలా వరకు. ఇంకా అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇదైతే ముదిరిపోయిందండి అది. ఇక్కడ ఒకటి ఉంది. అయిపోయాయండి. ఇక్కడ మనకి చిటికాకర అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయండి చిటికాకర. లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువగా వచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. కింద కూడా స్టార్ట్ అయిందండి. ఇంకా పైన కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం.
ఇక్కడ కూడా చూడండి, అసలు చిట్టి కాకర అయితే మామూలుగా రాలేదండి. ఓ. ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే చాలానే ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఇగో ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఇదిగో. మనకి ఎవర్ గ్రీన్ అండి. ఎప్పుడు ప్రతి హార్వెస్ట్ లో మనకు వచ్చేది టమాటా. చూసారండి అసలు ఈసారి కొద్దిగా హార్వెస్ట్ తక్కువే ఉందండి. ఆ, తక్కువ ఉన్నా సరే మనకైతే సరిపోతుందండి. అంటే ఇవి హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మిగతా హార్వెస్ట్ లోకి వస్తూనే ఉంటాయండి. ఇక్కడ కూడా ఉంది. ఓకే, అయిపోయినాయండి. ఇక్కడ ఉన్నది. వావ్. ఇంత బాగా వస్తున్నాయండి టమాటా అయితే. మనకి ఇది కొద్దిగా క్రాప్ అయిపోయే లోపు మళ్ళీ కొత్త మొక్కలు అయితే పెట్టేశానండి. వాటికి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, మళ్ళీ మొక్కలు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఎప్పుడు కూడా టమాటాలకి మనకు కింది నుంచి ఇప్పుడు మొక్క ఎదుగుతుంది కదండి, ఈ కింద ఉండే ఈ ఆకులు ఉంటాయి కదండి, ఇవి ఎప్పటికప్పుడు మనము కట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ చలికాలం అయితే ఎస్పెషల్లీ చీడపీడలు అయితే చాలా వస్తూ ఉంటాయి. ఇవైతే ఇలాగా కింద నుంచి వచ్చేటి అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ వంకాయలు చూడండి, మనకి ప్రతి హార్వెస్ట్ లో టమాటాలు వంకాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒకటి అయిపోయాయండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ గ్రీన్ వంగ కూడా ఒకటి రెండు అయితే వచ్చాయండి హార్వెస్ట్ లోకి. ఇక్కడ ఒకటి ఉంది. అయిపోయింది. చూస్తున్నారు కదండి, మన ఈ చిన్ని గార్డెన్ లో అయితే యాజ్ యూజువల్ గా బీరకాయలు అయితే 2 కేజీల బీరకాయలు వచ్చాయి. ఒక పావు కేజీ అంతా చిక్కుడుకాయలు కొత్తగా యాడ్ అయ్యాయండి. అలాగే కేజీ వరకు కాకరకాయలు వచ్చాయి. 2 సొరకాయలు, హాఫ్ కేజీ టమాటో. చూస్తున్నారు కదా, పోకిలో వంకాయలు అయితే వచ్చాయండి. ఎంత చక్కటి హార్వెస్ట్ చేసుకున్నామో, అలాగే ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. గ్రీన్ హార్వెస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.